అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల వ్యవహార శైలిపై మొదటి నుంచి వివాదాలు ఉన్నాయి. అయితే తాజాగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్లు వ్యవహరించిన తీరు మరోసారి చర్చకు దారితీసింది. కేరళ, తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ చదవడం ఆనవాయితీ. అయితే కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రసంగ కాపీలోని అన్ని అంశాలను చదవలేదు. దీనిపై కేరళ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగంలోని 2 భాగాలను ఆయన వదిలేశారని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ప్రసంగంలోని 12వ పేరా ప్రారంభ అంశాలను, 15వ పేరా ముగింపు అంశాలను గవర్నర్ చదవలేదని స్పీకర్ వెల్లడించారు. సభా నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగాన్నే అధికారికంగా భావిస్తామని, గవర్నర్ ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించమని స్పీకర్ స్పష్టం చేశారు. అటు తమిళనాడు శాసనసభలో కూడా గవర్నర్ తీరు వివాదాస్పదమైంది. తమిళనాడు అసెంబ్లీ నిన్న ప్రారంభం కాగా గవర్నర్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి వాకౌట్ చేశారు.